నమస్తే 99 టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరుకుంది. ప్రతి పార్టీ చెప్తోంది మాదే విజయం అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వెళుతోంది. కూటమిగా ఏర్పడ్డాయి టీడీపీ, జనసేన, బీజేపీలు. సో కూటమిదే విజయం అని చెప్పి ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే వై నాట్ 175 వన్స్ మోర్ జగన్ అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రతి నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాయి. ఒకవైపు కూటమి అండ్ ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఏ నియోజకవర్గం ఎవరిది, ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ అభ్యర్థుల అనుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి అండ్ ఎవరికి ఎడ్జ్ ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. రణక్షేత్రంలో రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడదాం. రాజోలు అనేది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. రాజోలు అనగానే గుర్తొచ్చేది జనసేన రాపాక వరప్రసాద్. 2019 ఎన్నికల్లో గెలిచిన ఏకైక జనసేన సీటు రాజోలు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి. సో రాజోలు నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. 4 మండలాలు ఉన్నాయి. రాజోలు, మల్కిపురం, సకినేటిపల్లి. ఈ 3 మండలాలు కూడా సంపూర్ణంగా ఉంటే మామిడి కుదురు పాక్షికంగా ఉంది. మామిడి కుదురు నియోజకవర్గంలో కొంత భాగం పి గన్నవరం నియోజకవర్గంలో కలుస్తుంది. ఓటర్ల సంఖ్యను ఒకసారి గమనిస్తే 96,637 పురుషులు, స్త్రీలు 98,641, మొత్తంగా 1,95,279 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రాజోల్ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ సామాజిక చరిత్ర 2009కి ముందు జనరల్ సీట్ ఇది. 2009 తర్వాత రిజర్వ్డ్ సీట్ అయింది. అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు ఆయన ఇది జనరల్ సీట్గా ఉండగా 2009కి ముందు ఆయన 4 సార్లు గెలిచారు. ఇప్పటివరకు రాజోల్ నియోజకవర్గంలో ఆయనదే రికార్డు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచిన పరిస్థితి. 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం ఇది. 8 సార్లు క్షత్రియులు, 6 సార్లు ఎస్సీలు, 2 సార్లు కాపులు ఇక్కడ గెలిచారు. ఎస్సీలు చాలా బలంగా ఉన్నారు, 42%. మిగిలిన ఏ నియోజకవర్గాల్లో లేనంత ఓటర్లు ఎస్సీలు ఇక్కడ ఉన్నారు, 42%. కాపులు 24%, సెటిబల్స్ 17%, క్షత్రియులు 7% అండ్ ఇతర కులాలు 10%. ఇక 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ చాలా విచిత్రాలు ఉన్నాయి. ఇక్కడ ప్రత్యర్థులే ఇప్పుడు కలిసిపోయారు అందరూ కూడా. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గొల్లపల్లి సూర్యారావు ఆయన అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. 66,960 ఓట్లు వచ్చాయి, 42.52 ఓటు షేర్తో. ఇక బొంతు రాజేశ్వరరావు 62,277, 46.05 ఓటు పర్సంటేజ్, జస్ట్ 4,683 ఓట్ల తేడాతో అప్పుడు గొల్లపల్లి సూర్యారావు గెలిచారు. ఇక 2019లో రాపాక వరప్రసాద్ జనసేన గెలిచిన ఏకైక సీటు 50,053 ఓట్లు వచ్చాయి. ఇక బొంతు రాజేశ్వరరావు 49,239, ఆల్మోస్ట్ నియర్కి వచ్చేసారు. గొల్లపల్లి సూర్యారావు కూడా చాలా కీలకంగా 45,500 ఓట్లకు పైగా ఆయన తెచ్చుకున్నారు. అంటే నెక్ టు నెక్ ఫైట్, త్రిముఖ పోరు జరిగింది. ఆ పోరులో జనసేన పార్టీ జస్ట్ చిన్న ఎడ్జ్తో ఆయన గెలిచారు. ఇక ఇప్పుడు ఎవరున్నారు పోటీలో అనేది గమనిస్తే గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయనకు టికెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. ఆయనకు టికెట్ రాకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన టికెట్ తెచ్చుకున్నారు. ఇక దేవ వరప్రసాద్ ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, పవన్ కళ్యాణ్కి నమ్మిన బంటు. సో ఆయనకి జనసేన పార్టీ తరపున అక్కడ టికెట్ ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి 2014లో టీడీపీ నుంచి గెలిచారు, మంత్రి పదవి వచ్చింది. 2019లో ఓటమి పాలయ్యారు. 2024లో టీడీపీ నుంచి టికెట్ రాలేదని చెప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయి టికెట్ దక్కించుకున్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. గత ఎన్నికల ప్రత్యర్థులు ఇద్దరి అండా ఉంది. విచిత్రంగా 2019 ఎన్నికల్లో రాపాక వరప్రసాద్, వంతు రాజేశ్వరరావు అండ్ గొల్లపల్లి సూర్యారావు ఈ ముగ్గురు పోటీ పడ్డారు. కానీ ఆ ముగ్గురు కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో అది ఒక ప్లస్ అయ్యే అవకాశం ఉంది గొల్లపల్లి సూర్యారావుకి. పార్టీ నాయకుల సహకారం మీద ఆధారపడి ఉంది గెలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రీసెంట్గా ఆయన వచ్చారు. సో ఆ క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. ఇక జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్ గురించి మాట్లాడదాం. చాలా కామ్ పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా సైలెంట్గా ఉంటారు, చాలా ఆనెస్ట్ పర్సన్ అనే పేరుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. స్థానిక జనసేన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నది అనేది ఒక అభిప్రాయం అక్కడ రాజోల్ నియోజకవర్గంలో. ఎందుకంటే ఈజ్ న్యూ టు పాలిటిక్స్, దాంతోపాటుగా అంటే లాస్ట్ మినిట్లో ఆయన టికెట్ దక్కించుకున్నారు అని చెప్పి రాజోల్ నియోజకవర్గంలో చాలామంది టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు జనసేన పార్టీ తరపున.
దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ వస్తుందని చెప్పి ఆయన అనుచరులు ఎక్స్పెక్ట్ చేయడం, రాకపోవడం, ఇదంతా కూడా కాస్త మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ అసమ్మతుల మీద నమ్మకంతోనే ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన స్థానంలో జనసేన ప్రయోగం మీద చాలా ఉత్కంఠ నెలకొంది. 2019లో గెలిచిన ఒకే ఒక్క స్థానం, ఆ స్థానాన్ని జనసేన పార్టీ నిలుపుకుంటుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక గత ఎన్నికల ఇద్దరు ప్రత్యర్థులు వైసీపీ వైపు ఉండడం వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకి ప్లస్ పాయింట్గా మారింది. జనసేన అభ్యర్థికి ఎన్నికలు కొత్త కావడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం, దేవవరప్రసాద్ ఆయన పాలిటిక్స్ కొత్త, ఈ రాజకీయాల్లో జరిగే ఈ రాజకీయాలన్నీ కూడా ఆయనకి తెలియదు. జనసేన పార్టీ నిర్వహించిన ఈ జనవాణి కార్యక్రమానికి ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆ ప్రోగ్రామ్ను కూడా చాలా సక్సెస్ చేశారు. సో ఈ ప్రాంతానికి చెందిన విద్యావంతుడు అనే మాట కూటమి ప్రచారం జనసేన అభ్యర్థికి ప్లస్ పాయింట్గా మారింది. జనసేన విధేయులు అధిక శాతం వైసీపీకి వెళ్ళడం కూడా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా రాజోలు సీన్ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. దేవవరప్రసాద్ ఆనెస్ట్ పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విద్యావంతుడనే ఒక పేరు. గొల్లపల్లి సూర్యారావు రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఆయన ఖచ్చితంగా ఏదో రకంగా గెలవగలుగుతారు అనేది వాళ్ళ గొల్లపల్లి సూర్యారావు అనుచరులు చెప్తున్న మాట. మరి జనసేన పార్టీ స్థానాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది సస్పెన్స్గా మారింది. సో ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. 2019లో చూసాం, నియర్ అందరూ కూడా దగ్గరగా ఓట్లు సాధించిన పరిస్థితి. జస్ట్ 1000 కంటే తక్కువ మెజారిటీతో అక్కడ రాపాక వరప్రసాద్ గెలిచారు. రాపాక వరప్రసాద్ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టారు, మోసం చేశారు, ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తున్న పర్టికులర్గా జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకూడదు, ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలవాలి, రాజోలు గడ్డ జనసేన అడ్డా అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి చూద్దాం జూన్ 4న ఫలితం ఏ రకంగా ఉండబోతోంది అనేది తేలబోతోంది. కానీ ఎడ్జ్ అయితే మాత్రం కాస్త జనసేనకే ఉందని చెప్పొచ్చు. దేవవరప్రసాద్ అక్కడ కాస్త మెజారిటీతో నెక్ టు నెక్ ఫైట్లో ఆయన గెలవబోతూ ఉన్నారనేది ప్రస్తుతానికున్న సర్వేలు చెప్తూ అన్నమాట. ఇది రాజోలు నియోజకవర్గానికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.